నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈ నెల 2026 ఫిబ్రవరి 14, 15, 16 జరుగుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని వసతులు నూటి రూపాయలు కల్పించినాము. మంచినీటి వ్యవస్థ చేసేది ట్రాన్స్పోర్ట్ విషయంలో అన్ని రకాల అనగా 2 వీలరు, 4 వీలరు, హెవీ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్, ఆర్టీసీ అన్నింటినీ సపరేట్గా పార్కింగ్ ఏరియా కల్పించడం జరిగింది. వాళ్ళ ఆర్టీసీ వాళ్ళ కోసం 3 ప్రొఫెషన్లలో షామియానాలు వేయడం జరిగింది. వాళ్ళ వాటర్ ట్యాంకులు ప్రొవైడ్ చేసినాము. తర్వాత రోడ్డు విషయానికి వస్తే రోడ్ షోల్డర్స్కి వచ్చేసి రావులు బాగా తీసుకొని లెవెల్ చేసినాము. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. పోతే కోనేరు బాగా నీట్గా క్లీన్ చేసినాము. షవర్ అనగా భక్తులకు స్నానం చేసేదానికి షవర్లు కూడా దాదాపు 100 మంది స్నానం చేసే విధంగా ఒక్కొక్కసారి 100 స్నానం చేసే విధంగా షవర్లు కూడా రెడీ చేసినాము. మంచినీటి వస్తుంది ఎక్కడ ఇబ్బంది లేకుండా 20 ట్యాంకర్లు ప్రొవైడ్ చేసినాము. అక్కదేవత దగ్గర రథం తిరిగే చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉండింది ఇంత మునుపు. అక్కడ కూడా అక్కదేవతలకు అనగా దక్షిణము, ఉత్తరము 2 భాగాల 2 పక్కల రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు కొత్తగా ఉండేది ఇంత మునుపు. అక్కడ సిమెంట్ రోడ్డు కూడా పెట్టి మనం నీట్గా చేసినాము. కోనేరు దక్షిణ పక్కన కోనేరు ఇబ్బందికరంగా ఉండేది. కోనేరు కాంపౌండ్ వాళ్ళు కూడా డెమాలిష్ చేసి ఇప్పుడు కింద భీములు ఆర్సింగ్ ఆ భీములు పైన ప్రతి 3 మీటర్లకు ఒక పిల్లర్లు రైడ్ చేసి మధ్యలో సిమెంట్ దిమ్మంతో గోడ కట్టించి ప్లాస్టరింగ్ చేయడం జరిగింది. తర్వాత ఈ వెహికల్కు ఏదైనా అసౌకర్యం జరిగితే ట్రైన్లో వెళ్ళకుండా వాళ్ళకు లిఫ్ట్ చేసి సైడ్ పెట్టడానికి క్రైన్లు 2 ప్రొవైడ్ చేసినాము. అంబులెన్స్లు 108 2 గవర్నమెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ 2 ప్రొవైడ్ చేసినారు. తర్వాత టోయింగ్ వెహికల్ కూడా మా దేవాలయం తరఫున మేము ప్రొవైడ్ చేసినాము. దేవాలయం తరఫున వచ్చేసి అంబులెన్స్ కూడా దేవాలయం తరఫున ప్రొవైడ్ చేసినాము. ఇవన్నీ వచ్చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేసాము. ఇంకొకటి వచ్చేసి జేసీ కూడా ఈ 3 రోజులు అందుబాటులో ఉంచుతున్నాము. ఎందుకంటే ఏదైనా ఇబ్బందులు కలిగితే కూడా జేసీ కూడా అందుబాటులో ఉంచుతున్నాము. అన్ని విధాల ఇబ్బంది లేకుండా అన్ని చేసినాం అన్నమాట. ఇకపోతే పూజ విషయానికి వస్తే రాత్రి 12:40 వచ్చేసి మహాగణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈశ్వరుడికి అభిషేకం అనంతరము మా అలంకరణ జరుగుతుంది. తెల్లవారి ఉదయము 9:30కు మా ఎమ్మెల్యే గారు మరియు వాళ్ళ సతీమణి, తర్వాత మా పెద్ద ఆయన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉత్తా నరసింహారెడ్డి గారు, వారి సతీమణి అందరూ కలిపి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. వాళ్ళు కూడా కళ్యాణంలో పాల్గొంటున్నారు. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుంచి స్టార్ట్ అయితే నైట్ వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటారు అన్నదాన కార్యక్రమం. వాటిని కూడా చేసేది. అవి కాకుండా భక్తులు చాలామంది ఉచిత భోజనం అన్నదాన కార్యక్రమంలో చాలా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా సౌకర్యాలు ఉన్నాయి. స్థలం కావాలంటే కూడా డీజీ చెప్పి వాళ్ళకు కూడా స్థలాలు కూడా కల్పించినాము. వాళ్ళు అయినట్టు వాళ్ళు కూడా మంచిగా మాకు సహకరిస్తున్నారు, బాగానే చేస్తున్నారు. మా డిపార్ట్మెంటు మనకు కావాల్సిన డిపార్ట్మెంట్ అనగా పిఆర్, ఆంధ్రప్రదేశ్, ఆర్ఎండ్బి, ఇంకా ఫైర్, హెల్త్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇంకా తదితర వాళ్ళు పోలీసు వారు అందరూ మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. అన్ని విధాల ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా నీట్గా అరేంజ్ చేస్తున్నారు. కూడా ఎటువంటి ఇబ్బందులు ఏం లేదు. ఇంతవరకు నా తెలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచిగా సౌకర్యం కల్పించాము. సార్ ఎంతమంది జనాలు రావచ్చని మీ అంచనా సార్? మా అంచనా ఈ సంవత్సరము శ్రీశక్తి అనగా
ఆర్టీసీ వారు మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 20% ఎక్కువ వస్తారు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 2 నుంచి 2 లక్షల వరకు వచ్చారు. మా అంచనా ఈ సంవత్సరం 2.5 నుంచి 3 లక్షల వరకు వస్తారని మేము అనుకుంటున్నాం. కాకపోతే వాళ్ళ పక్క భక్తులకు క్యూ లైన్లో మంచినీరు, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు, ఇకపోతే చిన్నపిల్లలు ఉండే వాళ్ళకు ఫీడింగ్ రూమ్ వచ్చేసి చిన్నపిల్లలకు పాలు అవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు 2 లొకేషన్లలో 2 దాకా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా వైద్య శిబిరం మనం శివాలయం బ్యాక్ సైడ్ అంటే ఆంజనేయ స్వామి దగ్గర ఒకటి, అక్కడే ఒక దగ్గర ఒకటి, 2 లొకేషన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే సార్.